థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి మనిషికి ఎంత ధనం ఉన్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్నే. మనకి ఎంత గుర్తింపు ఉన్నా అందరూ మెచ్చేది నీలో ఉన్న మంచి గుణాన్నే. లిఫ్ట్లో వెళ్ళేవాడికి అర్హత ఎక్కువగా ఉండవచ్చు, కానీ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి వచ్చిన వాడికి అనుభవం ఎక్కువ. విలువైంది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా విలువైన బంధమైనా. మనస్తత్వం కలిసిన వారిని వదులుకోకూడదు, మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. ఒంటరిగా 100 కేజీల బరువుని మొయ్యగలం, కానీ ఒంటరిని చేసే ఒక్క జ్ఞాపకాన్ని కూడా మొయ్యలేము. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోకుండా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఏం లాభం? ఈ సమాజంలో నేను ఒక్కడినే ఏం చేయగలనని ప్రతి మనిషి భయపడిపోతున్నాడు. కానీ ఒక్కసారి తలెత్తి చూడు, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడే. భయం అందరిలో ఉంటుంది, కానీ దాని నుంచి బయటపడిన వారికే సక్సెస్ దక్కుతుంది. ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవడానికి నీ కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ సిద్ధంగానే ఉంటాయి. మొద్దుబారిపోయేది మెదడు మాత్రమే. మితిమీరిన తెలివితేటలు నీకుండే గడుసుతనమైతే, లాలనతో మధురమైన మాటలతో ప్రేమను పంచడం నా గడుసుతనం. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోడానికైనా సిద్ధపడతాడు. ఒకసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు మనిషి. తప్పక చేసినా, తప్పించుకోవాలని చేసినా, చేసిన తప్పులకి కర్మఫలం నుండి తప్పించుకోలేరు. క్రొత్త ఆలోచనలు చేయడానికి ముందు పాత ఆలోచనలను వదులుకోవాలి. స్నేహం అనే నీరు చల్లుతూ ఉంటే రాళ్ల వంటి మనుషులు కూడా కరుగుతారు. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెప్తారు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. తనకు లేదని ఉన్నవాళ్ళని చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా నిత్య దరిద్రుడే. బొగ్గుని వేడిగా ఉన్నప్పుడు తాకితే చేయి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు తాకితే చేతికి మసి అంటుతుంది. అలాగే పనికిమాలిన వాళ్ళతో స్నేహం ఎలా చేసినా ముప్పు మనకే. లోహపు బిందెకు ఉన్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చును, అదే మట్టి కుండకున్న సొట్టను తీయడానికి ప్రయత్నం చేస్తే అది అసలు పనికి రాకుండా పోతుంది. అందుకే మార్చదగిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి. అందరినీ మార్చాలనుకోవడం అవివేకం. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు కదా. ఏడిస్తే ఈశ్వరుడేం రాడు. ఒకసారి నవ్వి చూడు, ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వుని పోగొట్టడానికి. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణంగా ఎదుగుతాడు. కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రావాలి, కానీ నోటి నుండి మాట రాకూడదు. కన్నీటితో కోపం పోతుంది, కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది. మోసగింపబడ్డ వారికి కాలమే గాయాన్ని మాన్పుతుంది. ఏదో రోజు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మోసం చేసేవారు మాత్రం ఎన్నడూ ప్రశాంతంగా ఉండలేరు. పెంచుకుంటే పెరిగేది, తుంచుకుంటే తెగిపోయేది కాదు బంధం అంటే. ఒకసారి ఏర్పడితే జీవితాంతం ఉండేదే నిజమైన బంధం. నిజం చెప్పాలంటే మన తలరాత బాగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లే మన తలరాత మారిపోతుంది. అది మంచి అయినా చెడు అయినా. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చింది అంటే భగవంతుడు 10 మెట్లు కిందకి దింపేస్తాడు, తెలుసుకో.